హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్లో చోరీ వెలుగు చూసింది. ఓ కిరాణా దుకాణంలో దొంగతనం జరిగింది. షట్టర్ పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగ క్యాష్ కౌంటర్లోని 7 లక్షలు అపహరించుకుపోయాడు. షాప్లోని సీసీ కెమెరాల్లో ఈ చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. గత శనివారం రాత్రి 9 గంటలకు షాప్ మూసేసి యజమాని వెళ్లిపోయాడు. అయితే ఆదివారం ఉదయం షాప్ షట్టర్ ఓపెన్ చేసి ఉందని ఆయనకు హమాలీ ఫోన్ చేసి చెప్పాడు. హుటాహుటిన షాప్ దగ్గరకు చేరుకొని చూడగా క్యాష్ కౌంటర్లోని 7 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మనకు అమర్ అందిస్తారు. అమర్, జోష్న, హైదరాబాద్ ఉప్పల్లో భారీ చోరీ జరిగింది. ఏదైతే గాంధీనగర్ లో కిరాణా షాప్ నిర్వహిస్తున్న మార్వాడికి సంబంధించిన కిరాణా షాప్ లో 7 లక్షలు దొండగలు దోచుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే నమన్ మార్కెటింగ్ సంబంధించిన హోల్సేల్ కిరాణా షాపు గాంధీనగర్ లో గత 8 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తా ఉన్నారు. అయితే 22న రాత్రి 9 గంటలకు రామ్ కిషోర్ షాప్ క్లోజ్ చేసి వెళ్ళాడు. అయితే తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో హమాలి రాజు అనే వ్యక్తి నుండి షటర్ ఓపెన్ చేసి ఉందని కూడా చెప్పడంతో షాప్ దగ్గరికి యజమానులు వెళ్లారు. దీంతో అక్కడికి వెళ్లి చూసే వరకు పూర్తిగా సీసీ ఫోటో అన్ని కూడా బ్లెండ్ చేసి ఉండడం, ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిన దృశ్యాలు కూడా సీసీ ఫోటోలో ఉన్నట్టుగా గమనించారు. దీంతో ప్రస్తుతం యజమాని జ్ఞాన్ చంద్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉప్పల్ పోలీసులు ప్రస్తుతం సీసీ ఫోటో ఆధారంగా దొంగలు ఎవరనేది ఆచూక్ కోసం ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఉప్పల్ పోలీసు అయితే కేసు నమోదు చేశారు. యజమాని పాత్ర ఏమైనా ఉందా, లేకుంటే యజమాని కింద ఉన్న వారి పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఓన్లీ ఒక్క దొంగ మాత్రమే వచ్చారా, లేకుంటే మిగతా దొంగతో ఇంకో ఎవరైనా సహకరించారన్న కోణంలో ప్రస్తుతం అయితే సీసీ ఫోటోల ఆధారంగా ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ అమర్.